దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము బైబిల్ ఓటీ సర్వేలో మనం ఉన్నాము. మధ్యాహ్న సమయంలో 5 గ్రంథాల గురించి మనము ధ్యానం చేశాము. ఇప్పుడు మళ్ళా మనం 6వ గ్రంథమైన యెహోషువ గ్రంథం గురించి మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. ఈ వాక్యం అందరికీ అర్థమయ్యేటట్టు, బైబిల్ చదివేటట్టు అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మరి ఇప్పుడు యెహోషువ గ్రంథాన్ని మనం చూసినప్పుడు 5 కాండాలు, పంచకాండాలు, లేకపోతే దేవుని యొక్క ధర్మశాస్త్రం అని మనం ఎక్కడైతే బైబిల్లో చూస్తామో ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా ఈ 5 గ్రంథాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 గ్రంథాలు బైబిల్లో బేస్ అన్నమాట. మిగతాదంతా కూడా కామెంటరీ. ఈ 5 గ్రంథాలు ఏం చెప్తుంది, తర్వాత ఈ 5 గ్రంథాలు చదివిన తర్వాత మనుషులు ఎలా జీవించారు, ఈ 5 గ్రంథాలు యొక్క సారాంశం ఏందో మిగతా మొత్తం బైబిల్లో 66 గ్రంథాలు ఉంటే అందులో 61 గ్రంథాలు కూడా ఈ 5 గ్రంథాల మీదనే డిపెండ్ అయి ఉన్నాయి. ఈవెన్ దో ప్రకటన గ్రంథం కావచ్చు, మత్తయి సువార్త కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఒక వ్యక్తి మంచిగా ఈ 5 గ్రంథాలని బాగా నేర్చుకోవాలి. ఎవరైతే ఈ 5 గ్రంథాలని బాగా నేర్చుకుంటారో వాళ్ళు మంచిగా వాక్యము బోధించగలుగుతారు. వాక్యం కూడా వారికి చాలా బాగా అర్థమవుతుంది. ఈ 5 గ్రంథాలు మోషే భక్తుడే రాశాడు. మోషే భక్తుడు నెబో పర్వతం మీద చనిపోవటం బట్టి చివరి పేజెస్ ద్వితీయోపదేశ కాండము యెహోషువ భక్తుడు మోషే యొక్క అసిస్టెంట్ ఆయన రాశారు. తర్వాత యెహోషువ గ్రంథాన్ని కూడా యెహోషువ భక్తుడే రాశారు. యెహోషువ గ్రంథము గ్రంథకర్త ఎవరు అంటే యెహోషువ. రాసిన ప్లేస్ ఎక్కడ అంటే కానాన్. ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో దానికి ముందు అది కానాను దేశము. ఆ కానాను దేశంలోనే యెహోషువ భక్తుడు యెహోషువ గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంలో దాదాపుగా 24 అధ్యాయాలు ఉంటాయి. 658 వచనాలు ఉంటాయి. దాని తర్వాత 24వ అధ్యాయము ఈ అధ్యాయంలో చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. తర్వాత ఈ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఎలా కనిపిస్తున్నారు అంటే సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పి కనిపిస్తున్నారు. మోషే చనిపోతారు. యెహోషువ గారు అధికారంలోనికి వస్తారు. దేవుడు మోషే ప్రార్థన చేస్తారు. మోషేకి కూడా 2 కొడుకులు ఉంటారు. మోషే టోటల్గా 120 సంవత్సరాలు బ్రతికారు. వాళ్ళ కొడుకులకు కూడా 80 సంవత్సరాల మీద ఉంటాయి. అప్పుడు యెహోషువ కూడా ఉన్నాడు. మోషే భక్తుడు అడుగుతారు, ప్రభా నేను చనిపోతున్నా కదా, నా తర్వాత ఎవరు ఇజ్రాయెల్ దేశాన్ని కానాను దేశానికి తీసుకుపోవాలి అని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే యెహోషువకు అధికారం అంతా అప్పచెప్పు అని చెప్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మోషే భక్తుడు చెప్పాడు, ఎందుకు నాకు 2 కొడుకులు ఉన్నారు కదా వాళ్ళకి అప్పచెప్పమని. సరే దేవా, నువ్వు ఏదైతే చెప్పినో దాని ప్రకారం చేస్తా అని యెహోషువని పిలిచి తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు మోషే మీద ఉన్న బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం అనే వరము యెహోషువ లోపల వస్తుంది. యాక్చువల్గా యెహోషువ ఒక యుద్ధ వీరుడు అన్నమాట. మంచి యుద్ధం చేయగలుగుతాడు. కానీ మోషేను చూస్తూ పెరిగిండు అన్నమాట. మోషే కొండ మీద 40 రోజులు ఉపవాసం చేస్తే కొండ కింద యెహోషువ భక్తుడు కూడా ఉపవాసం చేస్తూ దేవునిలో గడిపాడు. మోషేలో ఏదైతే భారం ఉండేనో యెహోషువ లోపల కూడా అదే భారం ఉండేది. మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు, తన పితరులు వాళ్ళందరూ కావాలని చెప్పి చాలా భారం కలిగి ఉండే, చాలా ప్రార్థన కూడా చేశాడు. ఆయన లోపల ఆ భారం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే పొద దగ్గర మోషేకి కనిపించి మళ్ళా నువ్వు అక్కడ వెళ్ళి నీ ప్రజలందరినీ తీసుకొని ఈ స్థలానికి రావాలని చెప్తాడు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్.
అట్లా చెప్పేటప్పుడు మరి మోషేతో పాటు యెహోషువ ఐగుప్తు దేశంలోనే పుడతారు. యెహోషువ మోషేను వెంబడిస్తారు. మోషే యొక్క అన్ని విధానం కూడా తెలుసుకున్నాడు. మోషే గొప్పగా అవ్వటానికి కారణం ఏంటంటే ఆయన పొద్దున్న లేవంగానే ప్రార్థనలో కూర్చునేవాడు. లేవంగానే దేవుని దగ్గర ఏడ్చేవారు. హల్లెలూయా. ఆ విధంగా ఉండటం వల్ల మరి మోషే భక్తుడు ఇజ్రాయెల్ ప్రజలను నడిపించటం జరిగింది. మోషే దగ్గర నుంచి మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అది మనం తర్వాత క్లాస్లో మనము చూద్దాం. జస్ట్ ఇప్పుడు ఓన్లీ గ్రంథం యొక్క సర్వే కాబట్టి అందులో ఉన్న ముఖ్య అంశాలు మనం నేర్చుకుందాం. అయితే ఒకటేసారి తన గురువు చనిపోయిన తర్వాత మోషే భక్తుడు చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయినప్పుడు, చాలా బాధలో ఉన్నప్పుడు, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యెహోషువతో కూడా మాట్లాడతాడు. నేను మోషేకు తోడై ఉన్నట్టు యెహోషువకు కూడా తోడై ఉన్నా అంటాడు. ఒక సైన్యాధిపతి స్ట్రాంగ్గా నిలబడి కత్తి పట్టుకొని ఒక దగ్గర ఉంటే యెహోషువ డైరెక్ట్గా వెళ్ళి నువ్వు నా పక్షంలో ఉన్నావా వాళ్ళ పక్షంలో ఉన్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆ సైన్యాధిపతి నేను నీ పక్షంలో ఉన్నాను, నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైన స్థలము అని చెప్తాడు. హల్లెలూయా. అంటే అక్కడ ఎవరున్నారు అంటే దేవుడే సైన్యాధిపతి రూపంలో వచ్చాడు. ఇక్కడ ఈ గ్రంథంలో యేసు ప్రభువారు ఈ సైన్యాధిపతి రూపంలో కనిపిస్తాడు. హల్లెలూయా. ఇందులో ఈ గ్రంథంలో మూల పదం ఏంది అని అంటే జయము, జయిద్దాము, జయిస్తాము ఇవే కనిపిస్తూ ఉంటాయి. దీనిని స్వీకరించిన వాళ్ళు ఎవరు అంటే ఇజ్రాయేల్ ప్రజల వాళ్ళ పిల్లలు. 1400 నుంచి 1370 సంవత్సరంలో ఈ గ్రంథం రాయబడ్డది. తర్వాత ఇందులో మూల వచనాలు ఏంది అని అంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, 11వ అధ్యాయము 23వ వచనం. అది మనం ఇప్పుడు చదవాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటినన్నిటిని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఇది క్రిస్టియన్స్కి ఉన్న సీక్రెట్ అన్నమాట. యెహోషువ భక్తునితోటి దేవుడే మాట్లాడుతుంటే తాను ఆ గ్రంథంలో రాసుకుంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే మీ గురువుగారు ఏదైతే గ్రంథం మీకు ఇచ్చాడో 5 పుస్తకాలు, ఆ గ్రంథాన్ని బాగా చదివి దాన్ని దివారాత్రము అంటే రాత్రింపగలు దాన్ని ధ్యానిస్తే నువ్వు వెళ్తున్న మార్గం అన్నిట్లో నువ్వు సక్సెస్ అవుతావు, దేవుడు నీకు తోడై ఉంటాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. సైతాన్ శక్తులు, మంత్రశక్తులు ఎవరి మీద గట్టిగా పనిచేయవు అంటే దేవుని వాక్యాన్ని పదే పదే ధ్యానం చేస్తూ ఉంటాం కదా, అప్పుడు సైతాన్ మంత్రశక్తులు మన మీద పనిచేయవు. మనలో అభిషేకం ఎప్పుడు నిలబడాలి అని అంటే తరచుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి దాన్ని ధ్యానించి దాన్ని ఖచ్చితంగా మనం బోధించాలన్నమాట. అది యెహోషువ భక్తునికి దేవుడు చెప్పిన సీక్రెట్. ఆ రోజు యెహోషువ భక్తుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు చెప్పాడు. ఈరోజు మనకు కూడా చెప్తుండే ఏంటంటే బైబిల్ని మనం ధ్యానం చేయాలని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక మూల వచనం ఏంటంటే యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనం. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చెప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను. ఈయన కానాను దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా తరిమేసిన తర్వాత అక్కడున్న 12 గోత్రాల్లో 11 గోత్రికులందరికీ కూడా ఏం చేసిండంటే వాళ్ళ ఉన్న ప్రజలకు తగ్గట్టుగా
ఆ 11 దేశాల్లో ఆ దేశంలో ఉన్న 11 గోత్రాలకు ఏం చేశాడు అంటే ల్యాండ్ పంచిపెట్టారు. ఎవరు అంటే యెహోషువ భక్తుడు. ఒక లేవి గోత్రికులకి ఏం చేసిండంటే ల్యాండ్ పంచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడే వారి స్వాస్థ్యం అని బైబిల్లో చెప్పబడ్డది. లేవి గోత్రికులకు ఏం చేయాలంటే ఈ 11 గోత్రికులు ప్రతి నెల కానుకలు ఇవ్వాలి. ఆ కానుకలతో వాళ్ళు పోషింపబడతారు. మందిరంలో కానుక తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి దేవుడు అక్కడ రూల్ పెట్టాడు. కాబట్టి దైవజనులు బ్రతకాలి అని అంటే ప్రజలు విశ్వాసులు అందరూ కూడా కానుక మందిరానికి తేవాలి, దైవజనులకు ఇవ్వాలి. రైట్, మనం నెక్స్ట్ సబ్జెక్ట్ మనం చూద్దాము. న్యాయాధిపతులు. యెహోషువ గ్రంథం అయిపోయింది. తర్వాత న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతులు రచయిత ఎవరు అంటే సమూయేలు ప్రవక్త అన్నమాట. సమూయేలు ప్రవక్త పుట్టినప్పుడు కంటే న్యాయాధిపతులు అయిపోయింది. కానీ అక్కడున్న గ్రంథాలను బట్టి, అక్కడున్న కొన్ని విషయాలను బట్టి సమూయేలు ప్రవక్తనే రాశాడు. మొత్తం 21 అధ్యాయాలు ఉంటాయి, 618 వచనాలు ఉంటాయి. తర్వాత ఈ న్యాయాధిపతుల్లో స్థలం ఎక్కడో కరెక్ట్గా మనకి తెలియదు. కానాను దేశంలోనే అనుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి. తర్వాత ఇందులో యేసుప్రభు ఎలా కనిపిస్తాడంటే విమోచనకర్త అయిన ప్రభువు యొక్క దూత లెక్క కనబడతాడు. హల్లెలూయా. ఈ న్యాయాధిపతుల్లో కూడా 13, 12, 11 మొత్తం 13 మంది న్యాయాధిపతులు ఉంటారు. లాస్ట్ న్యాయాధిపతి ఎవరు అంటే సమూయేలు భక్తుడు అనమాట. అంతకుముందు న్యాయాధిపతి ఎవరు అంటే ఏలీ అనమాట. బైబిల్లో ఉన్న శాంసను, తర్వాత గిదియోను, దెబోరా, ఆ తర్వాత షమ్గర్, వీళ్ళందరూ కూడా న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతులు ఎందుకు వచ్చారంటే మోషే యెహోషువని లేపాడు. యెహోషువ ఎవరిని లేపలేదు. యెహోషువ ఎవరిని లేపకుండా నేను నా ఇంటి వారు యెహోవాని సేవిద్దామని చెప్పి అంతవరకే ఉండి, యెహోషువ చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు గురువు లేక, న్యాయం చేసేవాళ్ళు లేక మళ్ళీ వాళ్ళు ఏమైపోయారంటే పాపంలో పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న కాలంలో కొంతమంది న్యాయాధిపతుల్ని దేవుడు లేపి వాళ్ళ ద్వారా న్యాయం జరిగించుకుంటూ, సేవ జరిగించుకుంటూ ఇజ్రాయెల్ ప్రజలను నడుపుకుంటూ వచ్చారు. అందులో దెబోరా అనే ఒక ఆమె ప్రవక్తి 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలను ఆమె ఏలింది. తర్వాత శాంసను, తర్వాత గిదియోను, షమ్గరు, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. లాస్ట్ న్యాయాధిపతి ఎవరు అంటే సమూయేలు. తర్వాత ఆ న్యాయాధిపతులు అనే సిస్టమ్ పోయి రాజుల సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇందులో మూల పదాలు ఏంటంటే చక్రములు. ఇది కూడా ఈ న్యాయాధిపతులు ఎవరు స్వీకరించారు అంటే ఇజ్రాయెల్ ప్రజలే స్వీకరించారు. 1050 సంవత్సరంలో ఈ న్యాయాధిపతులన్న గ్రంథము రాయబడ్డది. ఇందులో మూల చాప్టర్ ఏంది అని అంటే మరి 2వ చాప్టర్ అన్నమాట. న్యాయాధిపతులు 2వ చాప్టర్ అనేది చాలా ప్రాముఖ్యం. దాంట్లో చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఇందులో మూల వచనం మనము చూద్దాము. న్యాయాధిపతుల్లో 2వ అధ్యాయము 20-21 వచనం ఒకసారి మనం చూద్దాం. న్యాయాధిపతులు తీయండి, 2వ అధ్యాయము 20-21 వచనం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండగా ఆయన ఇలాగు సెలవిచ్చాను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధన మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఈ జనుల వలన ఇశ్రాయేలును శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలం శేషించిన జనములలో ఏ జనమును వారి యొదట నుండి నేను వెళ్ళగొట్టుదును. చాలు. ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రజల్ని చూసి మళ్ళీ దేవుడు చాలా బాధపడతాడు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రతి విషయంలో కాపాడుకుంటూ వస్తాడు.
అన్ని విధాలుగా కాపాడుకుంటూ వస్తారు, కానీ వాళ్ళు మళ్ళీ విగ్రహార్థన వైపే వెళ్తుంటారు. దాన్ని బట్టి చాలా దేవుడు బాధపడుతూ ఉంటాడు. ఇజ్రాయెల్ ప్రజలను చూసి విసిగిపోతాడు, కానీ ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు వదలాడు. ఇక్కడ మనం బైబిల్లో ఈ న్యాయాధిపతుల్లో మనం చూస్తే, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని విడిచిపెట్టిరో, విగ్రహార్థన వైపు వెళ్ళారో, దేవుడు శత్రువులకు అప్పచెప్తాడు. ఆ శత్రువులు వచ్చి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే, ఎవరో ఒక నాయకుడిని, ఒక సేవకుడిని పంపించి వారిని విడిపిస్తూ ఉంటాడు. ఫిలిష్తీయులకి అప్పచెప్పినప్పుడు సంసోను అని ఒక సేవకుని పంపించి, ఆయన 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి ఇజ్రాయెల్ ప్రజల్ని పూర్తిగా ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళా పాపంలో పడిపోయి మిద్యానులతో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే, గిద్యోను అని ఒక బలహీనమైన వ్యక్తిని లేపి ఆయన ఒక్కని ద్వారా ఇజ్రాయెల్ దేశాన్ని మొత్తం కూడా కాపాడుతాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా వదిలి వేయడు. దేవుడు ఎప్పుడు మనతో పాటే ఉంటాడు అని తెలుసుకోవటానికి ఇది ఒక సాదృశ్యం అన్నమాట. అంటే దేవుడు ఎంత ప్రేమమయుడో ఉన్నాడని తెలుస్తుంది. మనము చేస్తున్న తప్పులు, పాపాల వల్ల మనకు రోగాలు వస్తాయి, మనకు శోధన వస్తుంది. అయితే ఆ రోగము, శోధన వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిచి వెళ్ళాడు, మన పక్కనే ఉంటాడు. మనని బలపరచడానికి, మనని బాగు చేయటానికి దేవుడు తన సేవకులను పంపిస్తాడు. లేదు అంటే దేవుడు తన బైబిల్ వాక్యాన్ని పంపిస్తాడు. లేదు అంటే దేవుడే డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడు. హల్లెలూయా. ఇది దేవునిలో ఉన్న గొప్పతనం అన్నమాట. ఓన్లీ యేసు ప్రభువులో ఉన్న గొప్పతనమే అది. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకొని బైబిల్ ప్రకారంగా మన జీవితాన్ని మనం మార్చుకున్నప్పుడు గొప్ప కార్యాలు, గొప్ప విడుదల మనం చూస్తాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనం. న్యాయాధిపతులు గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. చూద్దాం. లాస్ట్. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. ఇది చాలా మూల వాక్యం, ఇది ఇంపార్టెంట్ వాక్యం. ఇజ్రాయెల్ ప్రజలకి న్యాయాధిపతులు వచ్చారు, వాళ్ళు న్యాయం చేశారు, వాళ్ళు ఉన్నప్పుడు బాగుండే. మళ్ళీ వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు అదే స్టేజ్కి వస్తారు. ఎందుకు అనంటే వాళ్ళకి రాజు అనేటోడు లేడు. హల్లెలూయా. తర్వాత సమూయేలు గ్రంథం స్టార్ట్ అయిన తర్వాత అక్కడ రాజు అనేటోడు వస్తాడు. ఆ రాజును అభిషేకించింది ఎవరు అంటే సమూయేలు భక్తుడు. ఈ న్యాయాధిపతులు అనే గ్రంథంలో ఈ 13 మంది న్యాయాధిపతులు ఉంటారు. వాళ్ళు ఎవరికి పుట్టారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఎలా సేవ చేశారు, ఎలా ప్రజల్ని రక్షించారు, వాళ్ళు చేసిన తప్పు ఏంది, ఇది మనకి న్యాయాధిపతుల గ్రంథంలో మనకు తెలుస్తుంది. న్యాయాధిపతులు మనం చదివినప్పుడు ఇవి మనం గమనిస్తాం. తర్వాత నెక్స్ట్ 8వ గ్రంథము రూతు గ్రంథం. రూతు గ్రంథం కూడా సమూయేలు రాసిరని చెప్తున్నారు. కొంతమంది ఏమో దావీదు రాసిరని చెప్తారు. ఎందుకు అని అంటే దావీదు వాళ్ళ నైనమ్మనే రూత్ అన్నమాట. రూతు బోయాజును పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకుకు ఇంకో కొడుకు పుడతాడు. ఆ కొడుకుకు 7 మంది కొడుకులు పుడతాడు. ఆ 7 మంది కొడుకులో చివరి కొడుకు ఎవరంటే దావీదు. అయితే రూతు గ్రంథం బైబిల్లో చేర్చబడ్డది అని అంటే ఆమె క్యారెక్టర్ ఎంత ప్రభావితమో మనం అర్థం చేసుకోవాలి. 4 అధ్యాయాలు ఉంటాయి. ఇంకా 4 అధ్యాయాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది. ఆ రూతు గ్రంథం ఎందుకు తీసేయచ్చు కదా అని చెప్పి చాలామంది వాదించారు. బైబిల్లో చేర్చడం చాలా గొడవలు అయినాయి, కానీ దేవుని ఒక సంకల్పంలో ఉండే కాబట్టి రూతు గ్రంథం అనేది బైబిల్లో చేర్చబడ్డది. రూతు గ్రంథం మనం చదవటం వల్ల దేవుడు స్త్రీల పట్ల ఎంత ఆయన కనికరం చూపిస్తాడు, స్త్రీలకు ఎంత గౌరవం ఇస్తాడు, మరి దేవుని దృష్టిలో స్త్రీ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంది, దేవుడు స్త్రీలను ఏ విధంగా కాపాడుకుంటాడు అనేది మనకి రూతు గ్రంథంలో బాగా అర్థమవుతుంది. బైబిల్ మొత్తంలో
5 మంది స్త్రీలు ఉంటారు. వారి బ్యాక్గ్రౌండ్ చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ఏముండదు. కానీ వాళ్ళు దేవుని నమ్ముకోవటం వల్ల వారి జీవితాన్ని దేవుడు ఎలా కట్టాడు, వారి పట్ల దేవుడు ఎలాంటి కృప చూపించాడో మనకి ఆ బైబిల్ గ్రంథాలు చదువుతున్నప్పుడు, రూతు గ్రంథం చదివితే కూడా మనకు తెలుస్తుంది. ఈ రూతు గ్రంథంలో యేసు ప్రభు వారు విమోచకుడుగా కనిపిస్తున్నాడు. అంటే రూతుని పెళ్లి చేసుకున్న బోయాజు మరి యేసు ప్రభు రూపంలో మనకి కనిపిస్తాడు మనం బైబిల్ చదివితే. తర్వాత దీన్ని స్వీకరించింది ఎవడు అంటే విడిపించు సమీప బంధువు. తర్వాత ఈ రూతు గ్రంథాన్ని ఎవరు స్వీకరించారు అని అంటే యూదా జనాంగము. చాలా ఇంపార్టెంట్. మరి ఇజ్రాయెల్ గోత్రంలో 12 గోత్రికులు ఉంటారు. ఈ 12 గోత్రికుల్లో యూదా గోత్రం అని చెప్పి ఒక గోత్రం ఉంటుంది. అదే దావీదు గోత్రం అన్నమాట. యేసు ప్రభు గోత్రం కూడా అదే. ఈ యూదా గోత్రము ఈ రూతు గ్రంథాన్ని బాగా స్వీకరించారు. ఎందుకంటే బోయాజ్ అనే వ్యక్తి కూడా యూదుడే. బోయాజ్ వాళ్ళ నాన్నగారి పేరు సాల్మన్. సొలొమోన్ వేరు, సాల్మన్ వేరు. ఆ సాల్మన్ కూడా యూదుడే. అట్లా అబ్రహాము విత్తనం వేసుకున్నప్పుడు ఆ విత్తనము ఇస్సాకులో వచ్చింది, ఇస్సాకు నుంచి యాకోబులో వచ్చింది, యాకోబు నుంచి 12 మంది కొడుకుల యూదాలో వచ్చింది. యూదా నుంచే ఆ క్రీస్తు అనే విత్తనం అనేది వచ్చింది అనమాట. హల్లెలూయా. ఇది 1375 నుండి 1050 సంవత్సరాలు బీసీలో రాయబడ్డది. మరి మూల అధ్యాయము 4వ అధ్యాయము. మొత్తం 85 వచనాలు ఉంటాయి మొత్తం ఈ రూతు గ్రంథంలో. తర్వాత ఓన్లీ 4 అధ్యాయాలు ఉంటాయి. ఇందులో మూల వచనం ఏంది అంటే రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. తనతో కూడా వచ్చుటకు ఆమె మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. మరి రూతు గారు ఆమె అన్యురాలు, వాళ్ళ అత్తమ్మ గారేమో యూదురాలు, ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధించిన వ్యక్తి. ఆమె బెత్లెహేమ్ రావటానికి ఒప్పుకున్నది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఆమె బెత్లెహేమ్కి రాకపోతే ఆమె జీవితం అట్లనే ఎండిపోతుండే, ఆమె చరిత్రలో ఉండేది కాదు. వాళ్ళ తోటి కోడలు ఓర్ఫా అనేట ఆమె బెత్లెహేమ్కి రాలేదు కాబట్టి ఆమె చరిత్ర మనకు కనిపించదు. అంటే మనం ఎప్పుడైతే దేవునితో నడవటము, దేవుని యొక్క బిడ్డలతో మనం నడవడానికి ప్రయత్నం చేస్తామో దేవుడు ఏదో ఒకటి జరిగిస్తాడనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మనము దేవునితోటి, తర్వాత దేవుని యొక్క ప్రజలతో మనం గడపటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని యొక్క సంఘంతో గడపటం అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ నేను ఫోన్ నంబర్స్ ఇచ్చి వాళ్ళకు ఫోన్ చేయండి, ప్రేయర్ చేయండి అని చెప్పి నేను ఒక టాస్క్ ఇచ్చాను. మరి అది మీరు ఎంతమంది చేస్తారో తెలియదు. కానీ నేను ఎందుకు ఇచ్చాను అని అంటే మనం దేవునితో గడపాలి, దేవుని ప్రజలతో గడపాలి. అప్పుడే మనం ఏమవుతామంటే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. లేకపోతే సైతాన్ వచ్చి కొట్టేస్తుంది. హల్లెలూయా. రైట్, మనం ఇంకా సబ్జెక్ట్లోకి పోదాం. ఇప్పుడు మనము మొదటి సమూయేలు గ్రంథానికి వద్దాం. ఈ రూతు గ్రంథం తర్వాత మళ్ళా సమూయేలు గ్రంథం అనేది స్టార్ట్ అవుతుంది. సమూయేలు భక్తుడు దాదాపుగా సమూయేలు గ్రంథం చాలా పెద్దగా ఉండటం వల్ల మొదటి సమూయేలు, రెండో సమూయేలు అంటే సమూయేలు మొదటి గ్రంథము, రెండో సమూయేలు గ్రంథం అని రాయబడ్డది. మనం ఎప్పుడైనా బైబిల్ రెఫరెన్స్ చెప్తున్నప్పుడు మొదటి సమూయేలు, రెండో సమూయేలు అని చెప్పొద్దు. అంటే ఇద్దరు సమూయేలు లేరు, ఒక్కడే సమూయేలు ఉన్నాడు. మనం ఏం చెప్పాలంటే సమూయేలు మొదటి గ్రంథము, లేదు అంటే సమూయేలు రెండో గ్రంథం అని చెప్పాలి. ఈ సమూయేలు గ్రంథం అనేది ఇక్కడ యూదులు, తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళ రాజు పరిపాలన, తర్వాత సమూయేలు యొక్క జీవితము, సౌలు యొక్క జీవితం ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మరి ఏ స్థలంలో రాశారు అని అంటే అది కూడా ఇజ్రాయెల్ దేశంలోనే, కానాను స్థలంలోనే రాశారు.
మరి ఇందులో యేసుప్రభు ఎలా కనిపిస్తున్నాడు అంటే ప్రవక్తగా, యాజకుడుగా, న్యాయాధిపతిగా కనిపిస్తాడు. ఇవన్నీ కూడా పనులు సమూయేలు చేస్తాడు. సమూయేలు న్యాయాధిపతుల్లో లాస్ట్ న్యాయాధిపతి, సమూయేలు ప్రవక్త, సమూయేలే యాజకుడు. యాజకుడు అంటే మందిరంలో పనిచేసే వ్యక్తి. ఎందుకు అని అంటే అప్పటి కాలంలో సమూయేలు అంత భక్తిపరుడు ఎవరు లేకుండే. హల్లెలూయా. ఇందులో మూల పదం ఏంది అంటే మార్చబడుట. ఈ మార్చబడుట అనే పదాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి మనకి. దీన్ని స్వీకరించిన వారు ఇజ్రాయెల్ దేశము 1025 సంవత్సరంలో రాయబడ్డది. తర్వాత మూల అధ్యాయము 15వ అధ్యాయము, మొత్తము వచనాలు 810 వచనాలు. మొత్తం అధ్యాయాలు ఎంత ఉన్నాయంటే 31 అధ్యాయాలు ఉన్నాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇందులో మూల వచనాలు ఒకటి సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం, తర్వాత 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. ఈ వచనం చాలా ఇంపార్టెంట్. బైబిల్ మొత్తంలోనే ఇంపార్టెంట్ వచనం ఇది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇజ్రాయెల్ ప్రజలు మాకు రాజు కావాలి అని చెప్పి సమూయేలు భక్తుడిని అడుగుతారు. సమూయేలు భక్తుడిని ఎందుకు అడుగుతారు అంటే ఇజ్రాయెల్ ప్రజలకి సమూయేలు భక్తుడే ఒక ప్రధానమంత్రి పోస్ట్లో ఉంటాడు. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తే మన దేశానికి పెద్ద ఎవరు అంటే ప్రధానమంత్రి. అప్పటి కాలంలో ఇజ్రాయెల్ దేశానికి ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే సమూయేలు భక్తుడు. సమూయేలు భక్తుడు, ఆయనలో ప్రవక్త ఉన్నాడు, ఆయనలో న్యాయాధిపతి ఉన్నాడు, ఆయనలో యాజకుడు కూడా ఉన్నాడు. ఆయన ఆ స్టేజ్కి రావడానికి కారణం ఆయన భక్తి సాధన. మనం కూడా భక్తి సాధనని ప్రతిరోజు కొనసాగిస్తే ప్రపంచంలో చాలా పెద్ద స్థాయికి మనం వెళ్ళిపోతాం. ప్రజలందరూ మన దగ్గరికి వస్తారు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు మరి రాజు లేదు, మాకు రాజు కావాలని చెప్పినప్పుడు దేవుడు చాలా హర్ట్ అవుతాడు. సరే వారి కోసం మనం రాజుని చేద్దాము అని చెప్పి ఈ ఇజ్రాయెల్ దేశంలో 12 గోత్రికలలో లాస్ట్ గోత్రికమైన బెన్యామిన్ గోత్రం నుంచి సౌలు అనే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆయన చాలా హైట్ ఉంటాడు, బాగుంటాడు చూడడానికి. ఆయనని రాజుగా అభిషేకిస్తాడు సమూయేలు భక్తుడు. అయితే దేవుడు చెప్పిన పనులు కొన్ని సౌలు భక్తుడు చేయడు. అప్పుడు మరి సమూయేలు ప్రవక్తకు తెలిసి అతన్ని శపిస్తాడు అన్నమాట. కోపం వస్తుంది. దేవుడు నీకంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నాడు, నీ రాజ్యం అయిపోతుంది అని చెప్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని మనసును ఆయన నెరవేరుస్తాడని చెప్పబడ్డది. ఆయననే ఎవరు అంటే దావీదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటాము అంటే నేను లేకపోతే సేవ జరగదేమో, నేను లేకపోతే దేవునికి మహిమ రాదేమో అని అనుకుంటాం. కానీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కాకపోతే దేవుడు ఇంకొకరిని లేపుతూ ఉంటాడు. సంఘంలో కొంతమంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు, లేకపోతే బైబిల్ రీడింగ్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది సంఘస్థులు ఫీల్ అవుతారు, అయ్యో మేము పాటలు పాడకపోతే మా సంఘం ఆగిపోతుందేమో, మేము బైబిల్ రీడింగ్ చేయకపోతే మరి మా పాస్టర్ గారికి కష్టమవుతుందేమో, మేము పాటలు పాడకపోతే ఎట్లా, మా బ్రదర్ ఎట్లా సంఘం నడిపిస్తారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. అయితే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు కాకపోతే దేవుడు ఇంకొకరిని లేపుతాడు. ఇక్కడ సౌలు భక్తుడు అనే వ్యక్తి తప్పు చేశాడు కాబట్టి దేవుడు దావీదు అనే రాజును లేపాడు. చాలా ఇంపార్టెంట్. దావీదు నా హృదయానుసారుడు అని చెప్పాడు. హల్లెలూయా. దావీదు నుంచే ఏమైందంటే మళ్ళా దేవుని ఒక సింహాసనం నిత్యము నిలబడిపోయింది. చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మనం తర్వాత చూద్దాము. తర్వాత 15వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనం చూస్తాం. 15వ అధ్యాయము 22వ వచనం.
అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలును క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ వచనాన్ని మీరు ఎవరైనా ఉంటే అండర్లైన్ చేసుకోండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, దేవునికి బలులు అర్పించటం ఇష్టం కాదు, ఆయన మాట వినటం ఇష్టం అని చెప్పాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఒక వాక్యాన్ని మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో దేవుడు దాన్ని సంతోషపడతాడు. మనం సంఘానికి డబ్బులు ఇవ్వటమో దశంభాగం ఇస్తే దేవుడు నన్ను సంతోషపరుస్తాడేమో అని కొంతమంది అనుకుంటారు. ఎక్కువ డబ్బులు ఇస్తే దేవుడిని ఎక్కువ కృప చూపిస్తాడు, ఎక్కువ సంతోషం వస్తుంది, లేకపోతే పెద్ద పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకుంటే పెద్ద బ్లెస్సింగ్ వస్తుంది అని అనుకుంటారు. అట్లా ఏముండదు. ఎంత పెద్ద పాస్టర్ని నువ్వు ప్రార్థన చేయించుకున్నా, ఎంత పెద్ద కానుక దేవునికి ఇచ్చినా, దేవుని మాటను వినకపోతే దేవుడికి ఇష్టపడం. హల్లెలూయా. చాలామంది ఇదే అపోహలు ఉంటారు. వాళ్ళు చర్చికి రారు, బాప్టిజం తీసుకోరు, దేవుడు అంటే భయం ఉండదు, దైవజనుడు అంటే భయం ఉండదు, కానీ కానుక మాత్రం ఇస్తారు. క్రిస్మస్ వచ్చినప్పుడు ఒక 5,000 10,000 ఇచ్చేస్తారు. నా పేరు మీద పేదలకు అన్నం తినిపియండి అని, మంచి జరుగుతుందని. ఏం జరగదు. దేవుడు బలి అర్పణల కంటే కూడా, కానుకల కంటే కూడా దేవుడు ఆయన మాట ఎవరైతే వింటారో వారి గురించి చూస్తున్నాడు. కాబట్టి ఆయన మాట వినటం మనం నేర్చుకోవాలి. ఆయన మాట మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, మనం బైబిల్ చదివినప్పుడు తెలుస్తుంది. ఎవరైనా వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం గురించి ఇంట్రెస్ట్గా మనం విన్నప్పుడు అర్థమవుతుంది, సింపుల్గా. రైట్. నెక్స్ట్ 10వ గ్రంథము సమూయేలు రాసిన 2వ గ్రంథం. రచయిత కూడా సమూయేలే. తర్వాత ఈ గ్రంథంలో దావీదు యొక్క కుమారుడు యేసు ప్రభు రూపంలో కనిపిస్తాడు. అది ఎట్లా కనిపిస్తాడో తర్వాత చెప్తా. ఈ సమూయేలు రాసిన 2వ గ్రంథంలో దావీదుకు దేవుడు రాజరికం ఎలా ఇచ్చాడు, ఎలా దావీదు రాజు అయ్యిండో మనకి ఈ గ్రంథంలో కనిపిస్తుంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో సౌలు భక్తుడు ఎలా రాజ్యం ఏలాడు, 40 సంవత్సరాలు ఏలుతాడు. ఇజ్రాయెల్ దేశానికి ఫస్ట్ రాజు ఎవరు అంటే సౌలు, రెండో రాజు ఎవరు అంటే దావీదు, మూడో రాజు ఎవరు అంటే సొలొమోను, నాలుగో రాజు ఎవరు అంటే రెహోబోము. అంటే దావీదు సంతానంలోకి వెళ్ళి 3 రాజులు వచ్చారనమాట. తర్వాత అది మారిపోతుంది తర్వాత లెక్క. దీన్ని కూడా ఎవరు స్వీకరించారు అంటే ఇజ్రాయెల్ జనాంగమే ఈ గ్రంథాన్ని స్వీకరించారు. 1025 మొత్తము. ఈ సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయము చాలా ఇంపార్టెంటు. దీంట్లో మొత్తం 695 వచనాలు ఉంటాయి. మొత్తం 24 అధ్యాయాలు ఉంటాయి. ఇప్పుడు మనము మూల వచనములు చూద్దాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 12, 13 వచనాలు. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనిని స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యము సింహాసనం నేను నిత్యము స్థిరపరచెదను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ప్రవచనం. ఇది దావీదు భక్తుడికి దేవుడు చెప్తున్నాడు. నీ గర్భంలోకి వెళ్ళి ఒక వ్యక్తి వస్తాడు, ఆయన ఒక రాజ్యం కడతాడు, ఒక మందిరం కూడా కడతాడు, ఆయన సింహాసనము నిత్యం ఉంటుంది అని చెప్పిండు. అంటే సొలొమోను సింహాసనం కాదు, అక్కడ సొలొమోను లోపల నుంచి వచ్చిన యేసు ప్రభు సింహాసనం. హల్లెలూయా. బాగా అర్థం చేయ. అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచెదను. ఇది యేసు ప్రభు గురించి చెప్పిన ప్రవచనం. అంటే యేసు ప్రభు వారు సింహాసనము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ స్టార్ట్ అయింది?
దావీదు భక్తుడు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిండో, సొలొమోన్ భక్తుడు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిండో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు దేవుడు భూమిని ఏలుతున్నాడు అని అర్థం. దేవుడు ప్రపంచాన్ని ఏలుతున్నాడు, భూమిని కూడా ఏలుతున్నాడు. ఒకప్పుడు భూమిని సైతాన్ పట్టుకున్నాడు. ఆ సైతాన్ పట్టుకున్న దాన్ని విడిపించడానికి దేవుడు మనిషి అవతారంలో వచ్చాడు. సిలువలో దాన్ని జయించాడు. జయించిన తర్వాత ఆకాశమందును భూమి మీద నాకు అధికారం ఇవ్వబడ్డది అని యేసు ప్రభు మత్తయి సువార్తలో ఒక మాట చెప్తాడు. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మన మాట తీరు కావచ్చు, మన మైండ్ సెట్ కావచ్చు, ఇది దేవునికి నచ్చినట్టు ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ మనల్ని కాదు మన పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన లోపల వంశం ఉంటుంది. పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా మన లోపల ఒక వంశం ఉంటుంది. మళ్ళీ మన పిల్లలకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుతాడు, వాడిని పోషిస్తాడు, వాడిని ఆదరిస్తాడు. అంటే ఒక్క వ్యక్తి దేవుని తట్టు తిరిగితే ఎన్ని లాభాలు ఉంటాయో చూడండి. మొత్తం వాళ్ళు కాకపోయినా మనల్ని చూసినా దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. కాబట్టి మన ఇంటికి మనమే ఇంపార్టెంట్ అన్నమాట. హల్లెలూయా. తర్వాత సమూయేలు రాసిన 2వ గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం మనం చూద్దాం. ఇరవై 22వ అధ్యాయం 21వ వచనం. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. యెహోవా మార్గమును నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడైన నా దేవుని విమోచవాడను కాను. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. సౌలు అనే మహారాజు మరి దావీదును కూడా పట్టుకొని ఇబ్బంది పెడదామని చూస్తుంటే దేవుడు ఏం చేస్తాడు అంటే, దావీదు భక్తుడిని రక్షించినప్పుడు దావీదు భక్తుడు ఈ సమూయేలు 2వ గ్రంథంలో ఒక పాట రాసుకుంటాడు. ఆ పాటని ఇక్కడ చెప్పబడ్డారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వచనం. ఇక్కడ ఏమంటుందంటే, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు, నా నిర్దోషను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. యాక్చువల్గా యుద్ధానికి ఒక దగ్గర వెళ్ళినప్పుడు సౌలు అనే రాజు దావీదు చేతిలో దొరుకుతాడు. దావీదు ఈజీగా మరి సౌలు అనే రాజును చంపచ్చు. కానీ దావీదు ఏం చేస్తాడంటే సౌలుని చంపాడు. చంపకుండా ఏం చేస్తాడంటే వదిలేస్తాడు. ఎందుకు వదిలేసిండంటే, దేవుడు సౌలు రాజును అభిషేకించిన వారిని నేను ముట్టకూడదు అని దావీదు సౌలు రాజును వదిలేస్తాడు. కానీ సౌలు రాజు దావీదుని చంపాలని చూస్తాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు ఏం చేసిండంటే దావీదుని హెచ్చించిండు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటారు, మనని తిడుతూ ఉంటారు, మనని అవమానపరుస్తూ ఉంటారు, మనకి లెక్కలేని ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. ప్రభువుని బట్టి మనని వదిలేయాలి. మనం ఆ నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు అంటే మనని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు బీపీలు, షుగర్లు, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, పెరాలసిస్, స్ట్రోకులు ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే క్షమించే గుణం లేదు. మనల్ని మనం క్షమించుకోము, ఇతరులను కూడా మనం క్షమించం. ఈ క్షమించకపోవటం వల్ల ఏమైపోతుందంటే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి రోగాల బారైతున్నాం. కానీ దావీదు భక్తుడు నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా మన జీవితంలో క్షమించే మైండ్ సెట్లో మనం వెళ్ళిపోవాలి. దేవుడు క్షమించడంలో ఆనందించే దేవుడు అన్నమాట. దేవుడే క్షమిస్తూ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం ఎంత అండి. కాబట్టి మనం క్షమించే మనసు కలిగి ఉండాలి. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. రేపటి దినంన మనము రాజుల 1వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము, దినవృత్తాంతముల గ్రంథము, దినవృత్తాంత 2వ గ్రంథము, తర్వాత ఏజ్రా గ్రంథం, ఇట్లా 5 గ్రంథాలు మనము ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.
నేను చెప్పిన వాక్యంలో ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. అనుష సిస్టర్ మీరు మధ్యాహ్నం అడిగిన దాన్ని కూడా ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. నేను చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.